గతంలో విశాఖను వణికించిన హుదూద్ తుఫాన్ బారి నుంచి నెల తిరగక ముందే వైజాగ్ కోలుకునేలా చేశారు చంద్రబాబు. నిజంగా వైజాగ్ మళ్లీ ఆ స్థాయిలో కనిపిస్తుందా అని అనుకున్న వారికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చి చూపించారు. సంక్షోభం వస్తే గనక యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతుంటాయి. వ్యవస్థలు వేటికవే పనిచేసుకుని వెళ్లేలా డిజైన్ చేశారు సీఎం చంద్రబాబు. 74 ఏళ్ల వయస్సులోనూ సరికొత్త ఐడియాలతో తనకున్న అనుభవంతో ఇప్పుడు బెజవాడను వారం రోజుల్లోనే గట్టెక్కించేలా చేశారు. ది గ్రేట్ రెస్క్యూ ఎలా ఉంటుందో చేసి చూపించారు. నిజానికి బెజవాడ రెస్క్యూ ఆపరేషన్ను డిజాస్టర్ మేనేజ్మెంట్ పాఠంగా చూసినా ఆశ్చర్యపోనవసరం లేదు. చంద్రబాబు ఎక్కడో ఉండి పర్యవేక్షిస్తే లక్షల మందిని రెస్క్యూ చేయడం అసాధ్యం అనుకున్నారు. అందుకే రాత్రింబవళ్లు ఎన్డీఆర్ఎఫ్ బోట్లలోనే తిరుగుతూ అధికారులను పరుగులు పెట్టిస్తూ బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ కదిలారు. ఆదివారం నుంచి ఇప్పటిదాకా ఇంకా తిరుగుతూనే ఉన్నారు. జనం మధ్య ఉన్నారు. అది కూడా అన్ని శాఖల సిబ్బంది వేగంగా కదిలేందుకు ఒక కారణంగా నిలిచింది. ఇక్కడ చూడండి, బుడమేరుకు పడ్డ గండి ఇది. ఒకచోట కాదు, 3 చోట్ల పడ్డాయి. అయితే ఓవైపు వరద వస్తుంటే వీటిని వెంటనే పూడ్చడం అంత ఈజీ కాదు. కానీ వీటిని పూడ్చితేనే సింగ్ నగర్, నందమూరి నగర్ సహా చాలా కాలనీలకు రిలీఫ్ ఉంటుంది. మళ్లీ వరద ముప్పు ఉండదు. అందుకోసం చంద్రబాబు చాలా వేగంగా చక్రం తిప్పారు. కేంద్రంతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారు. ఆర్మీ సహాయం కోరారు. అన్నట్లుగానే ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. వీటికి తోడు బుడమేరు గండిని వేగంగా పూడ్చేందుకు హైదరాబాద్ నుంచి కూడా ఆర్మీ ప్రత్యేక బృందం స్పాట్కు చేరుకున్నాయి. వరద వచ్చిన 2 గంటలను పూడ్చారు. మరొకటి పెద్దదిగా ఉండడంతో ఆర్మీ సహాయంతో పూడ్చేలా చేస్తున్నారు. ఇందులో చంద్రబాబు చాణక్యం, ముందు చూపు చాలా బాగా పనిచేశాయి. ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడుని చూడండి. బుడమేరుకు గండ్లు పడ్డ దగ్గరే ఆయన ఉంటున్నారు. రాత్రి పగలు తేడా లేదు. ఎక్కడికి కదలకుండా అక్కడే ఉంటున్నారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర బోట్లు కొట్టుకొస్తే అక్కడ బ్యారేజీకి నష్ట తీవ్రతపై సమీక్షించారు. ఆ తర్వాత సీన్ అంతా బుడమేరు గండి దగ్గరికి మారింది. రామానాయుడు అక్కడే ఉన్నారు. ఎవరూ లేకపోతే పనులు ఎక్కడ ఆగిపోతాయోనన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు దగ్గరుండి గండ్లు పూడ్చే పని చేయిస్తున్నారు. ఇది ముందు చూపుతో చేయిస్తున్నారు. మరోసారి వర్షం పడ్డా, వరద పొంగినా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అటు ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయి వరద రావడం ఒకెత్తు అయితే, గేట్ల దగ్గరికి అనుమానాస్పదంగా 3 బోట్లు కొట్టుకువచ్చాయి. దీంతో బ్యారేజీకి ప్రమాదం జరగకుండా, మరింత నష్టం వాటిల్లకుండా చంద్రబాబు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. బ్యారేజీ గేట్లు బిగించడంలో నిపుణులైన కన్నయ్య నాయుడుతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. మొన్నీ మధ్యే తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోతే అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన గేటు ఏర్పాటు చేయించారు. ఆ అనుభవంతో ప్రకాశం బ్యారేజీ గేటుకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఏకంగా కన్నయ్య నాయుడుని ప్రకాశం బ్యారేజీ దగ్గరికి రప్పించారు. ఆయన సూచనలతోనే ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయి. సిచ్యువేషన్ బాగుందండి, మీకేం ప్రాబ్లం లేదు. సిచ్యువేషన్ చాలా బాగుంది. తుంగభద్రలో ఉండే సిచ్యువేషన్ కూడా లేదు, చాలా బాగుంది. మీకేం ప్రాబ్లం లేదు. అవన్నీ రీప్లేస్ చేసి తీసేస్తాం. ఇప్పుడు దుబ్బేం లేకుండా గేట్ ఉంది కదా, మా గేట్ ఉంది కదా, చూడండి, ఆ గేట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, బాంబే కాలనీ, సింగ్ నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట ఇలా అంతటా వరద పోయిన చోట ఫైర్ ఇంజన్లు, పారిశుద్ధ కార్మికులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. మొత్తం 10,000 మందిని తీసుకొచ్చారు. గతంలో విశాఖను వణికించిన హుదూద్ తుఫాన్ చాలా నష్టం చేసింది. కరెంటు స్తంభాలు విరిగిపోయాయి, చెట్లు కూలాయి, రోడ్లు ధ్వంసమయ్యాయి, ఇండ్లు కూలాయి. అప్పట్లో అసలు ఆ తుఫాన్ దెబ్బకు, భీకర గాలుల దాటికి అసలు వైజాగ్ ఉంటుందా, ఏం జరుగుతుందా అని అంతా భయంగా గడిపారు. పెను విధ్వంసమైతే జరిగింది. అప్పుడు ఆస్తి నష్టం కూడా బాగా జరిగింది. కానీ నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు రంగంలోకి దిగి నెల రోజుల్లో విశాఖను దాదాపు పూర్వస్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.
బెజవాడ అయితే వారం తిరగకముందే మళ్లీ ఇలా చూస్తామా అనుకున్నారు చాలా మంది. కానీ చంద్రబాబు పట్టుదలతో అన్నీ చకచకా జరిగిపోయాయి. వైజాగ్ నుంచి వచ్చాం సార్. వైజాగ్ నుంచి డ్యూటీలు పంపించారండి. విజయవాడకి ఎలాగన్నా సేవ చేయాలి, మళ్ళీ మామూలుగా తీర్పు రావాలి, మార్పు రావాలని చెప్పేసి జీవీఎంసీ నుంచి ఒక్కొక్క వార్డు నుంచి 15-20 మంది చొప్పున మా ఇన్స్పెక్టర్లు మాకు ఇలా డ్యూటీ చేస్తే రావడం జరిగింది. ఇక మార్కెటింగ్ శాఖ మొబైల్ రైతు బజార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కిలో 2, 5, 10 రూపాయలు ఇలా వివిధ రకాల కూరగాయలను అందిస్తున్నారు. చాలా తక్కువ రేటుకే ఇప్పించే పని చేస్తున్నారు. ఇంకోవైపు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బియ్యం, పప్పులు, నూనెలు సహా ఇతర ఆహార సరుకులు విజయవాడకు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. వాటిని కూడా వరద బాధితులకు అందిస్తున్నారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరగాల్సినవన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇది బెజవాడ వాసులకు బిగ్ రిలీఫ్ గా మారింది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే వరదలకు బురదమయంగా మారిన ఇండ్లను మంచినీళ్లతో క్లీన్ చేయించి వారికి అప్పగిస్తున్నారు. నిజంగా ఈ ఐడియా గ్రేట్. అంతకుముందు కేవలం వీధులను మాత్రమే శుభ్రం చేసి వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు ఇండ్లను క్లీన్ చేయించి ఇస్తున్నారు. ఇది సీఎం చంద్రబాబు చొరవతోనే జరిగిందంటున్నారు. ముంపు బారిన పడి వరద నీరు, బురదతో నిండిపోయిన బాధితుల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం శుభ్రం చేయిస్తోంది. ఫైర్ ఇంజన్లు, సిబ్బందిని పంపించి ఇళ్లల్లోని బురదను తొలగించి తర్వాత మంచినీటితో శుభ్రం చేయించి బాధితులకు అప్పగిస్తుంది. ముంపు బారి నుంచి బయటపడిన ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచే ప్రారంభమైన ఈ పనులు విజయవాడలోని 1 టౌన్, అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 100కు పైగా పెద్ద ఫైర్ ఇంజన్లు, 10 చిన్న ఫైర్ ఇంజన్లు, 110 పోర్టబుల్ పంపులతో అగ్నిమాపక శాఖ ఈ పనులు చేపట్టింది. ప్రతి డివిజన్ కు ఒక ఫైర్ ఇంజన్ ను కేటాయించారు. ఒక్కో ఇంటిని శుభ్రం చేసేందుకు దాదాపు 20 నిమిషాల టైం పడుతుంది. ప్రతి ఫైర్ ఇంజన్ వెంట 12 మందితో కూడిన పారిశుద్ధ బృందాన్ని, ఓ మెడికల్ టీంను జత చేశారు. ఇళ్లను శుభ్రం చేసిన తర్వాత వైద్య బృందం ఆ ప్రాంతాల్ని శానిటైజ్ చేస్తున్నారు. ఈ నిన్నటి నుంచి మొత్తం కలిపి ఒక 30,000 మంది వరకు చేసామండి. ఈరోజు కూడా ఒక 8,000 మొత్తం ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాము. డిఫరెంట్ గ్రూప్గా సప్లై పేషెంట్లకు ఇస్తున్నాము. ముందుగానే ఈ జ్వరాలు, దగ్గులు, జలుబులు ఇవి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా మమ్మల్ని మొత్తం ఈ ఫ్లడ్ ఏరియా మొత్తం మన కుందావారి కంట్రీ దగ్గర నుంచి మన ఎఫెక్టెడ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కవర్ చేస్తున్నాము. మొత్తం టోటల్ 22 టీమ్స్ దాకా డివైడ్ అయ్యాము. కాలేజ్ నుంచి, మన డాక్టర్ ఎన్ఆర్ఎస్ ఆయుర్వేదిక్ కాలేజ్ నుంచి ఈ 22 టీమ్స్ కూడా మొత్తం ఎఫెక్టెడ్ ప్లేసులు మొత్తం బ్యాచ్లుగా డివైడ్ అయిపోయి అన్ని ఎఫెక్టెడ్ ఏరియాస్కి కవర్ చేస్తున్నాం. ప్రివెంటివ్ మెడిసిన్ 22 బ్యాచెస్, 22 బ్యాచ్లుగా తయారయ్యాం. ఒక్కో బ్యాచ్లో 10 to 15 మెంబర్స్ ఉంటారు. మోస్ట్లీ ఎఫెక్ట్ అయిన ప్రదేశాలకి యాజ్ పాసిబుల్ యాజ్ వెళ్ళిపోయి వాళ్ళకి సప్లై ఇస్తున్నాము ఈ ప్రివెంటివ్ మెడిసిన్. 25కు పైగా డ్రోన్లతో బ్లీచింగ్ లిక్విడ్స్ ను స్ప్రే చేయిస్తున్నారు. మాన్యువల్ గా స్ప్రే చేయిస్తే చాలా సమయం పడుతుంది. అందుకే టెక్నాలజీ వాడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను కవర్ చేసేలా ఈ డ్రోన్లు స్ప్రే చేసి వెళ్తున్నాయి. దీంతో అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుంది. ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యలపై చాలా మంది సంతృప్తిగా ఉంటున్నారు. ఇంత తక్కువ టైంలో కరెంటు రావడం, నీళ్లు, ఆహారం అందించడం, మళ్లీ యథాతథ స్థితి రావడం కష్టమే అయినా సీఎం చంద్రబాబు చేసి చూపించారంటున్నారు. గ్రౌండ్ లెవెల్ అంతా బాగుంది. ఎక్కడికక్కడ ట్రాక్టర్లు కాస్త వాటర్ తగ్గినా కూడా లోపలికి వచ్చారు. మున్సిపల్ వాటర్ ట్యాంకర్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మాకు ప్రాబ్లం ఏమీ లేవు. ఎక్కడికక్కడ వాటర్, ఫుడ్ అన్నీ ఇస్తున్నారు. పర్లేదు. ఇప్పుడు ఫ్లో పెరిగింది అంటే బుడమేరు ఒకటి ఇంకోటి క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంది అంటారు. గవర్నమెంట్ కూడా అక్కడగా మేము చూస్తున్నాం వీడియోస్, వాళ్ళు చేస్తే కష్టపడుతున్నారు. అక్కడ మినిస్టర్స్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా బాగా కష్టపడుతున్నారు. వాళ్ళు చేసే సపోర్ట్, ఈ మాత్రం సపోర్ట్ ఐ థింక్ ఎవరు చేయలేరు. ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లో పవర్ రెజ్యూమ్ చేయడం కానీ, ఫుడ్ ఎంత ఫుడ్ వచ్చిందంటే మాకు తెలిసి మేము హెలికాప్టర్ ద్వారా తీసుకున్న ఫుడ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చిన ఫుడ్ కానీ, వాటర్ సప్లై అయితే అసలు అన్లిమిటెడ్. ఒక్కరికి ఇవ్వను అని లేదు. ఎన్ని ప్యాకెట్స్ కావాలి, ఎంత వేస్ట్ అన్నా చేసుకోండి పర్లేదు, మళ్ళీ రెజ్యూమ్ మళ్ళీ ఇస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు వివిధ మున్సిపాలిటీల నుంచి సుమారు 1000 ట్యాంకర్లను తెప్పించారు. వీటి ద్వారా నీటిని సప్లై చేయిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో విజయవాడ నగర పాలక సంస్థ నీటి సరఫరాను పునరుద్ధరిస్తోంది. అయితే ఆ నీటిని ఇప్పుడే తాగొద్దని, ఇతరాత్ర అవసరాలకు వాడుకోవాలని సూచిస్తున్నారు. ఇంకోవైపు సింగునగర్ సహా వరద ప్రభావానికి గురైన ప్రాంతాల నుంచి తమ బంధువుల ఇళ్లకు వెళ్లే బాధితుల కోసం 179 ఆర్టీసీ బస్సులను ఉచితంగా తిప్పేలా ఏర్పాట్లు చేశారు. ఇది కూడా ఒక హైలైట్ గానే చెప్పొచ్చు.
ఇక ఇప్పటి వరకు గ్రౌండ్లోనే ఉండి వరద బాధితుల కష్టాలు తీర్చిన ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ వ్యూ ద్వారా బుడమేరు ప్రవాహాలు, ముంపు, గండ్లు పడిన ప్రాంతం, బ్యారేజీ దిగువన కృష్ణానది ప్రవాహాలు, కొల్లేరు ప్రాంతాలను పరిశీలించారు. కష్టం కలగొద్దు, కన్నీళ్లు పెట్టొద్దు, ఇదే కాన్సెప్టుతో చంద్రబాబు గత వారం రోజులుగా పనిచేస్తున్నారు. పని చేయిస్తున్నారు కూడా. అందుకే వారం తిరగక ముందే విజయవాడ మళ్లీ కోలుకుంది. For more videos like this, subscribe Big TV channel.